అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ అంట. ఈరోజు కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ఇప్పటికే జరుగుతుంది. కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. సో, గతంలో వీళ్ళు ఏం మూవీస్ చేశారంటే 'సిద్ధార్థ్ రాయ్' అని ఒక మూవీ చేశారంట. 'కమిటీ కుర్రాళ్ళు' అని ఒక మూవీ కూడా చేశారంట. సో, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ 3 అంటున్నారు. కాస్టింగ్ కాల్ మా వీర ప్రేమికుడు సన్నాసిరావు కథలో నటీనటుల కోసం వేట మొదలు పెట్టేశాము. దొరికిన వాళ్ళని దొరికినట్టే రంగంలోకి దింపేస్తాము. గోదావరి యాస తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. వీళ్ళకి పిల్లలు కావాలంటే 7-12 సంవత్సరాల లోపు వాళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా. పెద్దలు కావాలంటే 17-75 సంవత్సరాల లోపు వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అశోక్ కోటిపల్లి అని అంటున్నారు. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి ఫనీ ఆడపాక అని అంటున్నారు. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే సెండ్ యువర్ ప్రొఫైల్ టు దిస్ ఐడి విత్ 2 మినిట్ ఆడిషన్ క్లిప్ 2 అని అంటున్నారు. అంటే మీరు ఏదైనా 2 నిమిషాలు మీరు నటించగలిగే మీ నట విశ్వరూపం ఏదైతే ఉందో నవరసాల్లో ఏ రసం అయితే మీరు అద్భుతంగా పండించగలరో ఆ రసాన్ని మీరు ఒలికిస్తూ ఒక 2 నిమిషాలు వీడియో చేసే ప్రయత్నం చేయండి. మీరు వీళ్ళకి పంపించాల్సిన మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. SRD, S ఫర్ సురేష్, R ఫర్ రాజేష్, D ఫర్ దామోదర్. SRD ఆడిషన్స్ AUDITIONS auditions@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8712874243. ఐ రిపీట్ 8712874243. సో, సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ మీరు అందరం కొలాబరేటివ్లో పనిచేద్దాం అని కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఏమైనా చెప్పగలుగుతారా అని అడగటం జరిగింది. చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ మళ్ళీ అదే చెప్పాలంటే నాకెందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ అడిగారు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటేనండి, నేను యాజ్ ఎ రైటర్‌గా నేను పర్లేదు ఒక మోస్తరుగా రెస్పెక్టివ్ పెద్ద డైరెక్టర్లు, పెద్ద రైటర్లతోటి నెలకు మంచి అమౌంట్ సంపాదించుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను. కాపోతే నేను నెలలో 8 రోజులే బిజీగా ఉంటున్నాను. మిగతా 22 రోజులు ఖాళీగా ఉన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే రకరకాల ఐడియాస్ వస్తా ఉంటాయి. ఆ ఐడియాస్ ఏం చేస్తామంటే కొంత డబ్బేమైనా మనం కేంద్రీకరించుకుందామా, దాంతోటి ఒక సినిమా చేద్దామా, భార్య పిల్లలకి ఏమి లేకపోయినా పర్లేదు దాంతోటి వస్తదేమో అనే ట్రాన్స్‌లో కొన్ని రకాల డిసైడింగ్స్ తీసుకోవాలనిపిస్తది. వాటి నుండి బయటకి రావడం కోసం నేనేం చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మీ అందరికీ ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చుకుంటూ కాస్టింగ్ కాల్స్ చెప్పుకుంటూ ఉంటున్నాను. సో, నాకు దీని మీద రెవెన్యూ కావచ్చు, దీని మీద రావాలని కావచ్చు నాకు లేదు. బట్ నేనెందుకు చెప్తున్నాను అంటే మీ అందరికి ఎంతో కొంత యూజ్ అవుతుంది అని. దానికి కొలాబరేటివ్‌లో నేను ఎలా పనిచేద్దాం అనుకుంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరి దగ్గరైనా కెమెరా ఉందనుకోండి. మీకు కెమెరా హోల్డ్ చేయడం కూడా తెలుసనుకోండి. లెట్ ఇట్ బి ఎ స్మాల్ కెమెరా, వాటెవర్ ద కెమెరా ఇట్ మైట్ బి. చిన్న కెమెరా 30,000 నుండి కూడా కెమెరాస్ ఉన్నాయి. సో, లేదంటే ఐఫోన్ తోటైనా షూట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. మీరు రండి, మనం కూర్చుందాం, మాట్లాడదాం. ఇంకా నేనేమంటానంటే సెల్ ఫోన్‌లో షూట్ చేసి, సెల్ ఫోన్‌లో ఎడిట్ చేసి, సెల్ ఫోన్‌లో అప్‌లోడ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా కథలు కావాలనుకోండి, నా దగ్గరికి రండి, నన్నొచ్చి కలవండి. మనం కూర్చుందాం, మాట్లాడదాం. నేనే కంటెంట్ ఇస్తాను. ఆ కంటెంట్‌ని మీరు షూట్ చేసుకొని రండి. దాన్ని మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేద్దాము అనేది నేను మీ అందరికి చెప్పేది. లేదు, కెమెరా తీసుకొని వచ్చారు. కెమెరాతోటి మనం షూట్ చేసుకుందాం అనుకుంటున్నాం. లేదు, ఎవరైనా కెమెరా కొనుక్కొని రావడానికి ప్రిపేర్డ్‌గా ఉన్నారు. అలాగే ఎవరైనా ఎడిట్ టేబుల్ పెట్టుకునే వాళ్ళున్నారు. అలాగే ఎవరైనా ఆఫీస్ రెంట్ కట్టగలిగే వాళ్ళున్నారు. ఇలా మనందరం కొలాబరేటివ్ టీమ్‌లో గనక పనిచేసినట్లయితే ఇట్ సౌండ్స్. దీనికి మీరు నన్ను అడగొచ్చు, సార్ ఎవరిని అడగాల్సిన అవసరం ఏంటి, మీరే పెట్టొచ్చు కదా అంటే, ఇప్పుడు నేనేమంటానంటేనండి, నేను సంపాదించుకునేది ఏదైతే ఉందో అది నా భార్య పిల్లలకి అనేది నేను చాలా బలంగా నమ్ముతాను. ఇప్పుడు నాకు దీని మీద ఏదైనా రెవెన్యూ వస్తుందనుకోండి, లెట్ అస్ అస్యూమ్ ఒక 10,000 వస్తుంది అంటే 10,000 నేను ఆఫీస్ రెంట్ కట్టుకొని ప్రిపేర్డ్‌గా ఉన్నాను. లేదు, ఒక 50,000 వస్తుందనుకోండి, దాంతోటి కెమెరా రెంట్లు తీసుకోవడం కావచ్చు, ఎడిటర్‌కి సాలరీ ఇవ్వడం కావచ్చు, కొంచెం ఫినాన్షియల్‌గా ప్రాపర్‌గా వేలో వెళ్ళటానికి నేను ప్రిపేర్డ్‌గా ఉన్నాను. ఇప్పుడు మన నరేషే ఉన్నాడనుకోండి, మొన్నటిదాకా మనకు మైక్ లేదు, ఇదిగోండి నరేష్ స్పాన్సర్ అనమాట. మా నరేష్ ఈ మైక్‌ని స్పాన్సర్ చేశాడు. బోయా మైక్, మంచి మైక్. ఇప్పుడు మీకు వాయిస్ క్లారిటీ వస్తుందంటే దీని దయే.
సో, ఇప్పుడు నరేష్ ఏంటి ఆల్మోస్ట్ నరేష్ నాకేం అన్న కాదు, తమ్ముడు కాదు, చుట్టము కాదు, పక్కము కాదు. నరేష్ మామూలుగా ఇలాగే మన వీడియోస్ చూస్తూ మన సబ్స్క్రైబరు. మన సబ్స్క్రైబర్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే ఫ్రీ యాక్టింగ్ క్లాస్ అని పెట్టానో, అప్పుడు మన దగ్గరకొచ్చాడు. ఆహ్, మన దగ్గర నేర్చుకున్నాడు. నరేష్‌తో పాటు చాలామంది నేర్చుకున్నారు. కానీ చాలామంది ఏంటంటే దే గాట్ మనం నేర్చుకున్నాం, వెళ్ళిపోయాం అనే ఒక ఇదిలో ఉన్నారు. కానీ నరేష్ అలా కాకుండా మన హార్ట్‌కి దగ్గరగా ఉన్నాడు. ఆ తర్వాత నా దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా చేశాడు. ఇప్పుడు వేరే ఒక సినిమాకి అసోసియేట్ డైరెక్టర్‌గా చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా నరేష్ మరేంటి మన ఛానల్‌కి మైక్ డ్రర్ అని సౌండ్ వస్తుందయ్యా! మరి మనోళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనంగానే ఇమ్మీడియేట్‌గా ఈ మైక్‌ని కొన్నాడు మీ అందరి కోసం. సో, నేనేమంటాను అంటే ఇలాగ కొలాబరేటివ్ ఇప్పుడు ఒకే మనిషి ఒక 10,00,000 పెట్టుకోవడం కన్నా, మనిషి ఇప్పుడు నరేష్ ఒక మైక్ స్పాన్సర్ చేశాడు. అలాగే మీరు ఏదైనా ఇది చేసుకోగలరనుకోండి. నేను నా వైపు నుండి ఒక 5గురు రైటర్‌లను తయారు చేస్తాను. ఒక 5గురు డైరెక్టర్‌లను తయారు చేస్తాను. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళ నుండి 5గురు డైరెక్టర్‌లను తయారు చేస్తాను. వాళ్ళ నుండి 5గురు రైటర్‌లను తయారు చేస్తాను. ఒక 50 మంది నటుల్ని పెట్టుకుందాం. మనందరం కొలాబరేటివ్‌లో పని చేసుకుందాం. పని చేసుకున్నట్లయితే మనం ప్రాపర్‌గా టేక్ ఆఫ్ అవ్వటానికి ఒక పాసిబిలిటీ ఉంటుందనేది నా ఉద్దేశం. అలా కాకుండా నాకు డబ్బులిస్తేనే పని చేస్తాను. మీరే నాకు డబ్బులివ్వాలి అన్నట్లయితే మీకు 660 ఆడిషన్‌కెళ్ళినా కూడా మీకు సెలెక్ట్ అవ్వటం అనేది కొంచెం కష్టమే అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్. సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ అంట. మేల్ 40-60 సంవత్సరాల వాళ్ళు, ఫీమేల్ కూడా 40-60 సంవత్సరాల వాళ్ళు కావాలంట. సినిమా పేరు వచ్చేసి 'శిక్ష'. సో, నో కాల్స్, టెక్స్ట్ మీ ఓన్లీ అని ఇక్కడ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. సో, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6304403887. ఐ రిపీట్ 6304403887. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాక్స్‌లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.